భారతదేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఎదురవుతున్నాయి ఢిల్లీ వాసులకు. ఒకసారి ఢిల్లీ వాయు కాలుష్యం ఏ విధంగా ఉంది దానిపైన మనం విశ్లేషణ చేద్దాం. 126 దేశాల రాజధానులు కనుక మనం తీసుకున్నట్టయితే అత్యంత వాయు కాలుష్యం ఉన్నటువంటి రాజధానిలో ఢిల్లీ 3వ స్థానంలో ఉందండి. అంటే విపరీతమైన వాయు కాలుష్యం ఉంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేసి 450 అండి. మన పక్కన ఉన్నటువంటి చైనా రాజధాని బీజింగ్ గనుక తీసుకున్నట్టయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేసి 64. ఒకప్పుడు బీజింగ్ ఢిల్లీ కంటే వాయు కాలుష్యం ఎక్కువగా ఉండేది. అంతర్జాతీయ ప్రమాణాలు వాయు కాలుష్యం ప్రకారంగా తీసుకున్నట్టయితే బీజింగ్ లో 15 రెట్లు ఎక్కువగా ఉండేది. అలాంటి బీజింగ్ లో ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేసి 64 ఉందండి. బీజింగ్ లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, అదే విధంగా గాలి నాణ్యతను పెంచడానికి తీసుకున్న నిబంధనల పైన ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. వేగవంతమైన పట్టణీకరణ వల్ల విపరీతంగా వాయు కాలుష్యం పెరుగుతుందండి. చైనా రాజధాని బీజింగ్ లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, గాలి నాణ్యతను పెంచడానికి కొన్ని కఠిన నిబంధనలు అమలు చేశారండి. చైనా రాజధాని బీజింగ్ లో యూరో 6 ప్రమాణాలకు అనుబంధమైన 6NA వంటి వాహనాలు అమలు పరిచేలా కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. అదే విధంగా ఎలక్ట్రికల్ మొబిలిటీ కూడా పెంచడం జరిగింది. ఎలక్ట్రికల్ వాహనాలు జనాలు వాడేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం వల్ల కూడా వాయు కాలుష్యం తగ్గిందండి. అదే విధంగా లైసెన్స్ అయిపోయిన వాహనాలు, అధిక ఉద్గారాలు ఇచ్చే వాహనాల పైన నిషేధం విధించడం జరిగింది. చైనాలో అతిపెద్ద బస్ స్టేషన్, మెట్రో స్టేషన్ కూడా చైనా సృష్టించడం జరిగిందండి. అదే విధంగా బీజింగ్, తియాంజీ, హిబీ ప్రాంతంలో అధిక ఉద్గారాలు ఇచ్చే వాహనాలపైన కఠిన నిబంధనలు చేయటం వల్ల కూడా బీజింగ్ లో వాయు కాలుష్యం తగ్గిందండి. అదే విధంగా మనం గమనించినట్టయితే చైనా రాజధాని బీజింగ్ లో 3 అతిపెద్ద ఫ్యాక్టరీలు కలవండి. ఆ ఫ్యాక్టరీలను వేరే చోటికి తరలించారండి. అతిపెద్ద ఉక్కు పరిశ్రమ అయినటువంటి షోగాంగ్ కలదండి. ఆ షోగాంగ్ ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్ కేంద్రంగా మార్చడం జరిగింది. ఈ తొలగించినటువంటి ఫ్యాక్టరీల స్థానంలో సాంస్కృతిక, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసే సముదాయాలుగా మార్చడం జరిగిందండి. మొత్తం మీద చైనా రాజధాని బీజింగ్ కనుక పరిశీలిస్తే లాజిస్టిక్స్ సంబంధించినవి, హోల్సేల్ మార్కెట్లకు సంబంధించినవి, వైద్య రంగానికి సంబంధించిన సముదాయాలను వేరే చోటుకు తరలించారండి. ముఖ్యమైన అభివృద్ధి, సాంకేతిక, సాఫ్ట్వేర్ కు సంబంధించినవి చైనా రాజధాని బీజింగ్ లోనే ఉంచడం జరిగింది. ఆ విధంగా అండి. అదే విధంగా సంపూర్ణ బొగ్గు నిషేధం పట్ల కూడా చైనా రాజధాని బీజింగ్ లో పర్ఫెక్ట్ గా అమలు చేశారండి. 2012లో 2.1 కోట్ల బొగ్గు టన్నుల ఉత్పత్తి అయితే మొన్న రీసెంట్ గా 2024 వచ్చేసరికి 6 లక్షల లోపు మాత్రమే బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది చైనా రాజధాని బీజింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో. మొత్తం మీద శక్తి వినియోగం అనేది చైనా రాజధాని బీజింగ్ లో 1% లోపండి. చైనా రాజధాని బీజింగ్ లో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి, ముఖ్యంగా దుమ్ము నియంత్రించడానికి దుమ్ము తెరలను వాడుతున్నారు. రోడ్లపైన నీళ్లు చల్లటం, శుభ్రపరచడం లాంటి చర్యలు కూడా చేపడుతున్నారండి. రైతులు పంట పొలాలను కాల్చకుండా ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు. బీజింగ్ లో కొత్త భవనాలు కట్టకుండా, అదే విధంగా పాత భవనాలు కూల్చకుండా కూడా కఠిన నిబంధనలు అమలు చేయటం వల్లనే వాయు కాలుష్యాన్ని తగ్గించారండి. ఢిల్లీలో బీజింగ్ లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, అదే విధంగా గాలి నాణ్యత ప్రమాణాలను పెంచడానికి చైనా ప్రభుత్వం కొన్ని $1 బిలియన్ ఖర్చు చేయడం జరిగిందండి. దాని బీజింగ్ లో వాయు కాలుష్యాన్ని తగ్గించి గాలి నాణ్యతను పెంచామని, తమ అనుభవాలను ఢిల్లీకి కూడా అందిస్తామని చెప్పేసి చైనా ప్రతినిధి యూజాంగ్ ఒక ప్రకటనను తెలియజేశారండి. దీని గురించి మన దేశానికి సంబంధించినటువంటి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ మాజీ కాలుష్య నియంత్రణ అధికారి మోహన్ జార్జ్ ఒక ప్రకటనని పూర్తి స్థాయిలో ఖండించడం జరిగిందండి. ఎందుకంటే ఢిల్లీ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి వేరు, బీజింగ్ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి వేరని చెప్పడం జరిగింది. ఢిల్లీ వచ్చేసి భూ పరివేష్టిత ప్రాంతం అయితే బీజింగ్ వచ్చేసి బోయే సముద్రానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే బీజింగ్ కు సముద్ర తీరం కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే దూరంలో ఉంటుందండి. అక్కడ బోయే సముద్రం ఉంది. ఆ బోయే సముద్రానికి బీజింగ్ కి మధ్య దూరం 150 కిలోమీటర్లు. ఈ సముద్ర తీరం దగ్గర
రాజధాని బీజింగ్ ఉండటం వల్ల దుమ్ము అనేది తక్కువగా ఉంటుంది. అదే మన ఢిల్లీలో భూ పరివేష్టిత ప్రాంతం, ఇక్కడ సముద్ర తీరం ఉండదు కాబట్టి ఇక్కడ దుమ్ము ఎక్కువగా చెలరేగే అవకాశం ఉంటుందని మోహన్ జార్జ్ చెప్పడం జరిగిందండి. ప్రభుత్వం కూడా వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కాలుష్యకారక ఫ్యాక్టరీలను తరలిస్తుందండి. అదే విధంగా లైసెన్స్ కు సంబంధించిన వాహనాలను, లైసెన్స్ అయిపోయిన వాహనాలను, అధిక ఉద్గారాలు ఇచ్చే వాహనాలను కూడా నిషేధిస్తున్నారు. సరీబేసి ఫార్ములా కూడా ఢిల్లీలో వినియోగిస్తున్నారండి. అదే విధంగా ఎలక్ట్రికల్ వాహనాల పైన కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఢిల్లీ బస్ స్టేషన్ లో 7,000 ఎలక్ట్రికల్ వాహనాలు నడుస్తున్నాయండి. అదే ఢిల్లీ ఎన్సీఆర్ మెట్రో నెట్వర్క్ వాళ్ళు ర్యాపిడ్ రైలుని వినియోగించాలని ఆలోచిస్తున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు అనుబంధంగా ర్యాపిడ్ రైలు ప్రాజెక్టును కూడా చేపట్టడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అంటే వాయు కాలుష్యాన్ని పెంచేటువంటి ప్రధాన సమస్యల గురించి మోహన్ జార్జ్ ఏం చెప్పారంటే, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు పంట పొలాలను కాల్చుతున్నారండి. అదే విధంగా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాయు కాలుష్యం కూడా తోడే ఒక 30 నుంచి 40% వాయు కాలుష్యం దీని వల్లనే జరుగుతుందని, అందువల్ల విపరీతంగా ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుందని చెప్పేసి మోహన్ జార్జ్ చెప్పడం జరిగింది. ఢిల్లీలో 9 బొగ్గు ఆధారిత ప్లాంట్లు ఉన్నాయండి. ఈ బొగ్గు ఆధారిత ప్లాంట్ల వల్లనే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ లాంటి ఉద్గారాల వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని మోహన్ జార్జ్ చెప్పడం జరిగింది. రిలీజే కాదు, ఢిల్లీలో ఒక ప్లాంట్ నుంచి ఎంత వాయు కాలుష్యం రిలీజ్ అవుతుందో ఒక్కసారి గమనిస్తే సల్ఫర్ డయాక్సైడ్ 30% రిలీజ్ అయితే నైట్రోజన్ ఆక్సైడ్ 40% రిలీజ్ అవుతుందని, మెర్క్యూరీ ఉద్గారాలు వచ్చేసి 80%. మొత్తం మీద బొగ్గు ఆధారిత ప్లాంట్లు, అదే విధంగా విపరీతమైనటువంటి వాహనాల కాలుష్యాల వల్ల, అదే విధంగా రైతులు కాల్చే పంట వల్ల కూడా ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీకి సంబంధించిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించి గాలి నాణ్యతను పెంచేందుకు ప్రమాణాలు పాటించాలి.